హలో స్టూడెంట్స్, ఇవాళ మనం 20th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాము. ది హిందూ న్యూస్ అనాలిసిస్ లో ఫస్ట్ చూసుకున్నట్టయితే సుప్రీం కోర్ట్ సైట్స్ ప్రియాంబుల్ టు రిజెక్ట్ ప్లీ ఎగనైస్ట్ బన్ను ముస్తాఫ్ ఓపెనింగ్ దసరా ఇన్ మైసూరు అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అసలు ఏం జరిగింది అంటే, ఈ బాను ముస్తాక్ ఎవరైతే ఉన్నారో ఈయన బ్రోకర్ ప్రైజ్ విన్నింగ్ ఆథర్, బట్ ఏ ముస్లిం. సో ఈయన ఏం చేశారంటే మైసూరు దసరా ఫెస్టివల్ ఇనాగ్రేట్ చేశారనమాట. ట్రెడిషనల్లీ హిందూ రిచువల్స్ ఉంటాయి, కానీ ఈయన మైసూరులో దసరా ఫెస్టివల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది అనమాట. సో దీనికోసం సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అసలు ఇలా చేయొచ్చా అనే విషయం మీద. సో ఓవరాల్ గా ఈ ఆర్టికల్లో ప్రియాంబుల్ గురించి చేయడం జరిగింది, అండ్ దాంతో పాటు కొన్ని రిఫరెన్స్ కేసెస్ కూడా ఇచ్చిందనమాట. కేశవానంద భారతి, ఎస్ఆర్ బొమ్మాయి అండ్ ఇస్మాయిల్ ఫారూక్ కి ఇలాంటి కేసెస్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనే విషయాలు మనం తెలుసుకుందాం. అసలు ప్రియాంబుల్ అంటే ఏంటి? అకార్డింగ్ టు కే మున్షి, ప్రియాంబుల్ ఇస్ అ హారోస్కోప్ ఆఫ్ సోవరిన్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అని చెప్పడం జరిగింది. ఇది ఒక హారోస్కోప్ లాంటిది, అండ్ దాంతో పాటు ఇది ఒక ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ మన కాన్స్టిట్యూషన్ కి, అండ్ ఓవరాల్ గా కాన్స్టిట్యూషన్ యొక్క ఫిలాసఫీ కానివ్వండి, ఎసెన్స్ కానివ్వండి, గైడింగ్ వాల్యూస్ కానివ్వండి చెప్పేటటువంటి డాక్యుమెంట్ మనకి ఈ ప్రియాంబుల్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఒకసారి అసలు ఏంటో చూద్దాం. హిస్టారికల్ గా చూసుకున్నప్పుడు ప్రియాంబుల్ యునైటెడ్ స్టేట్స్ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఇన్స్పిరేషన్ డ్రా చేయడం జరిగింది అనమాట. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఫ్రెంచ్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ మ్యాన్ కూడా ఈ ప్రియాంబుల్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఎగ్జాంపుల్ లిబర్టీ కానీ, ఈక్వాలిటీ కానీ, ప్యాటర్నిటీ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రెంచ్ డిక్లరేషన్ నుంచి చూసినాయి. అండ్ ఇండియన్ కాంటెక్స్ట్ లో చూసుకున్నట్టయితే ఈ ప్రియాంబుల్ ఏదైతే ఉందో అది ప్రైమర్లీ నెహ్రూ పాస్ చేసినటువంటి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ని బేస్ చేసుకుని రావడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఒకసారి అండ్ ఇంపార్టెన్స్ చూద్దాం ప్రియాంబుల్. ఫస్ట్ ప్రియాంబుల్ లో ఏమేమి ఉంటాయి? సోవరిన్ అని చెప్పుంటుంది అనమాట, అంటే కంట్రీ ఇండిపెండెంట్ నుంచి ఎవరి మీద డిపెండెంట్ కాదు అని అర్థం. నెక్స్ట్ సోషలిస్ట్ అని ఉంటుంది, అంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఈక్వల్ అనేది అర్థం అనమాట. సెక్యులర్ అంటే స్టేట్ కి ఎలాంటి రిలీజన్ ఉండదు అని చెప్పడం జరిగింది. ఒకసారి సెక్యులరిజం గురించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా వచ్చింది మనకి ప్రియాంబుల్లో, అది నిన్నటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. మీరు ఒకసారి అది కూడా వాచ్ చేయండి, సో దట్ మీకు సెక్యులరిజం మీద ఇంకా కంప్లీట్ అండర్స్టాండింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి డెమోక్రటిక్ అనమాట, అంటే గవర్నమెంట్ రెస్పాన్సిబుల్, అంటే గవర్నమెంట్ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఫర్ దిస్ పీపుల్ అని చెప్పేసేది అనమాట. డెమోక్రటిక్. రిపబ్లిక్ అంటే నో వన్ షుడ్ ట్రీట్ ఏ ఫెలో సిటిజన్ ఇన్ఫీరియర్, ఎవ్రీ వన్ షుడ్ బి ఈక్వల్, అండ్ దాంతో పాటుగా ద హెడ్ ఈస్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ అని చెప్పేది రిపబ్లిక్. లిబర్టీ అండ్ ఇండివిజువల్ ఒక డెవలప్మెంట్ కి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడమే లిబర్టీ అనమాట. ఓవరాల్ గా ఇది ఐడియాస్ ఆఫ్ ద ప్రియాంబుల్. ఒకసారి ప్రియాంబుల్ యొక్క ఇంపార్టెన్స్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ది సమ్మరీ అండ్ ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ మనకి ప్రియాంబుల్ అని చెప్పొచ్చు. ప్రియాంబుల్ అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక కోర్ వాల్యూస్, అంటే సావర్నిటీ కానివ్వండి, సోషలిజం కానివ్వండి, సెక్యులరిజం, డెమోక్రసీ, రిపబ్లికనిజం, సో వీటి అన్నిటి యొక్క ఎసెన్స్ మనకి ప్రియాంబుల్ లో కనిపిస్తుంది అనమాట. ఓవరాల్ గా చెప్పాలి అంటే కాన్స్టిట్యూషన్ ఒక ఫిలాసఫీ అండ్ పర్పస్ ఉంది కదా, దానికి ఒక ఉన్నటువంటి కన్సైజ్ స్టేట్మెంట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎయిడ్ ఇన్ కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్. సుప్రీం కోర్ట్ ఈ ప్రియాంబుల్ ని యూజ్ చేసుకుని కాన్స్టిట్యూషనల్ అంబిగ్యూటీస్ ని రిజాల్వ్ చేస్తుంది, అండ్ దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ ఆబ్జెక్టివ్స్ ని అప్హోల్డ్ చేయడానికి, మనకి కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయడానికి సుప్రీం కోర్ట్ కి ప్రియాంబుల్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది, ప్రియాంబుల్ ఇస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ని ఇంటరప్ట్ చేయడానికి మనం ప్రియాంబుల్ వాడొచ్చు అని చెప్పింది. రెండోది వచ్చేటప్పటికి అండర్స్టాండింగ్ ద ఇంటెంట్ ఆఫ్ ద ఫ్రేమర్స్. ఇప్పుడు ఎవరైతే ఈ కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేశారో, ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఫ్రేమ్ చేసినటువంటి ఫ్రేమర్స్ ఉన్నారు కదా, వాళ్ళ యొక్క ఐడియల్స్ అండ్ ఆస్పిరేషన్స్ మనకి ఎలా తెలుస్తాయి? ఈ ప్రియాంబుల్ ద్వారా తెలుస్తాయి అనమాట. అండ్ ఆ టైంలో పాస్ చేసినటువంటి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ద్వారా దీనికి ఒక ఫిలాసాఫికల్ ఫౌండేషన్ అనేది, అండ్ దాంతో పాటు పాపులర్ సావర్నిటీని డిక్లేర్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ప్రియాంబుల్ లో ఎండ్ ఫేజెస్ లో మనకి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హియర్ బై కాన్స్టిట్యూట్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. అంటే పీపుల్ అల్టిమేట్ సోర్స్ ఆఫ్ అథారిటీ, అంటే సిటిజన్సే అథారిటీ అని చెప్పేసి చెప్పేటటువంటి ఆలోచన ఈ పాపులర్ సోవరానిటీ. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ కెహర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్ట్ ఈ పాపులర్ సావర్నిటీ అనే ప్రిన్సిపల్ ని అప్హోల్డ్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐడియల్స్ అండ్ ఆస్పిరేషన్స్. ప్రియాంబుల్ లో 5 ఐడియల్స్ ని మెన్షన్ చేస్తుంది అనమాట. ఏంటిది? సావర్నిటీ, సోషలిజం, సెక్యులరిజం అండ్ డెమోక్రసీ అండ్ రిపబ్లికిజం. అండ్ దాంతో పాటు 4 ఆస్పిరేషన్స్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ప్యాటర్నిటీ, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ కి గైడింగ్ ప్రిన్సిపల్స్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్ట్ ఈ ఐడియల్స్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ప్యాటర్నిటీని తీసుకుని మనకి ట్రాన్స్జెండర్ రైట్స్ ని, డిగ్నిటీని ప్రమోట్ చేయడం జరిగింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎనాక్టింగ్ క్లాజ్. సో బేసిక్ గా అడాప్షన్ డేట్ కూడా ఉంటుంది మనకి ప్రియాంబుల్ లో చూసుకున్నట్టయితే, విచ్ ఇస్ November 26, 1949. సో ఓవరాల్ గా ఫార్మల్ గా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పేటటువంటి క్లాజ్ అనమాట. మనం ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే కూడా చూద్దాము. ఫస్ట్ ఇంపార్టెంట్ కేసు వచ్చేటప్పటికి మనకి బెరుబరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది అనమాట ఇనీషియల్ గా. అండ్ దాంతో పాటు ఇంకేం చెప్పింది, కోర్ట్స్ ఉంటాయి కదా, కోర్ట్స్ ఆఫ్ లా వాటి ఉన్న పవర్స్, అంటే ప్రియాంబుల్ ఉన్నటువంటి వర్డ్స్ ని బేస్ చేసుకొని ఆ పవర్స్ ని ఎన్ఫోర్స్ చేయలేదు అని చెప్పింది.
నెక్స్ట్ వచ్చింది కేశవానంద భారతి కేసు. ఇందులో సుప్రీంకోర్టు ఎర్లియర్ బెరుబరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పినటువంటి స్టాండ్స్ ని రివర్స్ చేసుకొని ఏం చెప్పిందంటే ప్రియాంబుల్ ఇస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. అండ్ దాంతో పాటు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కూడా ఇచ్చింది అనమాట. అండ్ దాంతో పాటు ప్రియాంబుల్ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కాన్స్టిట్యూషన్ నుంచి తీయలేరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మిల్లర్ వావెల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇది కూడా ప్రియాంబుల్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి రీఇన్ఫోర్స్ చేయడం జరిగింది. దాంతో పాటు లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ జస్టిస్ బేసిక్ స్ట్రక్చర్ లో పార్ట్ అని చెప్పడం జరిగింది. అండ్ బియాండ్ రికగ్నైజేషన్ వీటిని అమెండ్ చేయలేము అని చెప్పింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎల్ఐసి ఆఫ్ ఇండియా వర్సెస్ కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కేసు అనమాట. ఇందులో కూడా సుప్రీంకోర్టు ప్రియాంబుల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ ఫండమెంటల్ రైట్స్ కానీ ఇంటర్ప్రిట్ చేయాలి అనుకోండి, ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ గైడింగ్ లైట్ అని చెప్పినటువంటి కేసు ఇది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టు అమెండ్ చేయొచ్చా, వెదర్ ప్రియాంబుల్ క్యాన్ బి అమెండెడ్. బెరుబరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రియాంబుల్ కెనాట్ బి అమెండెడ్ అని చెప్పింది అనమాట. అండ్ ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్ లో పార్ట్ అండ్ అందుకని చెప్పేసి దాన్ని మనం అమెండ్ చేయలేమని చెప్పింది. నెక్స్ట్ కేశవానంద భారతి కేసులో ఏం చెప్పింది అంటే సుప్రీంకోర్టు ప్రియాంబుల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ అమెండ్ కూడా చేయొచ్చు యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డస్ నాట్ వైలేట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమి వాటిని వైలేట్ చేయకుండా మీరు అమెండ్ చేసుకోవచ్చు అని చెప్పింది. ఆ తర్వాత యూనియన్ గవర్నమెంట్ వర్సెస్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో కూడా చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ప్రియాంబుల్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. అండ్ కానీ దాని ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా కోర్సు ఎన్ఫోర్స్ చేయలేమని చెప్పింది. నెక్స్ట్ ప్రైవేట్ మెంబర్ బిల్ 2021 లో చూసుకున్నట్టయితే ఫార్మర్ మినిస్టర్ కేజే ఆల్ఫోన్స్ ఈయన ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేశారు అనమాట రాజ్యసభలో. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ప్రియాంబుల్ ని అమెండ్ చేసుకుంటూ అంటే సోషలిస్ట్ అండ్ అనే పదం ఉంది కదా, దాన్ని పొదులు ఈక్విటబుల్ అని పెట్టాలి అని చెప్పేసి. అండ్ ఇది పాస్ అవ్వలేదు, బట్ స్టిల్. ఆ తర్వాత మనం ఇప్పటిదాకా ప్రియాంబుల్ కి చేసినట్టు అమెండ్మెంట్స్ ఏంటి అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓన్లీ వన్స్ ప్రియాంబుల్ అమెండ్ చేసాం ఇంతవరకు, అదే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లో అమెండ్ చేయడం జరిగింది. అందులోనే సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే 3 టర్మ్స్ ని మనం యాడ్ చేసాము. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఫర్దర్ గా చాలా సార్లు ప్లీజ్ ఫైల్ చేశారనమాట కోర్టులో, సోషలిస్ట్ అనే పదం తీసేయండి, సెక్యులర్ అనే పదం తీసేయండి అని చెప్పేసి, అవి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాటికి ఎగనెస్ట్ గా ఉన్నాయని చెప్పేసి. అండ్ ప్లీ కూడా కాన్సెప్ట్ ఆఫ్ ధర్మ అనేది ఉంది కదా మనకి రిలిజియన్ లో, సో అది కూడా పెట్టాలి అని కొన్నిసార్లు చెప్పడం జరిగింది. బట్ ఓన్లీ వన్ అమెండ్మెంట్ విచ్ ఇస్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, దట్ ఈస్ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ యాడ్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం ప్రియాంబుల్ గురించి చూసుకున్నట్టయితే ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక గైడింగ్ లైట్. అండ్ దాంతో పాటు మన పీపుల్ ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి ఆస్పిరేషన్స్ అండ్ కోర్ వాల్యూస్ రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది ప్రియాంబుల్ గురించి. ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఈ క్లైమేట్ హెల్త్ విజన్ విత్ లెసన్స్ ఫర్ ఇండియా అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, సో ఫస్ట్ ఏంటి అంటే 2025 గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ క్లైమేట్ అండ్ హెల్త్ అని చెప్పేసి బ్రెజిల్లో జరిగిందనమాట లాస్ట్ జూన్ లో. అంటే 2025 జూన్ లో మనం చూసుకున్నట్టయితే ఓవరాల్ గా 90 కంట్రీస్ అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ కాన్ఫరెన్స్ ఏమైంది అంటే ఫర్దర్ గా మనకి COP30 జరగబోతుంది అనమాట. COP30 ఎప్పుడు జరుగుతుంది అంటే 2025 నవంబర్ ఆ టైంలో COP30 జరగబోతుంది. సో అప్పుడు బేలం హెల్త్ క్లైమేట్ ప్లాన్ అనేది చేయబోతున్నారు అనమాట. సో దానికోసం దాన్ని ఎలా షేప్ చేయాలి అని చెప్పేసి ఈ కాన్ఫరెన్స్ లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా మనకేంటి అంటే ఈ ఆర్టికల్లో ఇండియా యొక్క వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అవి కూడా క్లైమేట్ అండ్ హెల్త్ కో బెనిఫిట్స్ ఇచ్చాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా క్లైమేట్ అండ్ హెల్త్ కో బెనిఫిట్స్ ఉన్నటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏంటి అండ్ దాంతో పాటు వాటి యొక్క ఇష్యూస్, ఛాలెంజెస్ అనేవి. సో ఓవరాల్ గా ఫస్ట్ చూసుకున్నకి అలా క్లైమేట్ హెల్త్ ఇచ్చినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పిఎం పోషణ్ అనమాట. న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రొక్యూర్మెంట్ వీటన్నిటిలోనూ పాజిటివ్ ఇంప్లికేషన్స్ చూపించింది మనకి పిఎం పోషణ్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎం పోషణ్ కింద మనం మిల్లెట్స్ ని ప్రమోట్ చేయడం జరిగింది. దీంతో పాటు మాల్ న్యూట్రిషన్ తగ్గింది. అదే కాకుండా క్లైమేట్ రెసిలియంట్ ఫుడ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, వాటి మీద కూడా డిపెండెన్స్ అనేది వచ్చింది అనమాట. సో సస్టైనబిలిటీ అనేది పెరిగింది. ఓన్లీ హెల్తే కాకుండా క్లైమేట్ కూడా ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వల్ల చాలా ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇది. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ అభియాన్. సో శానిటేషన్ ఇంప్రూవ్ చేయగలిగాము, ఓపెన్ డెఫెక్షన్ తగ్గించాము, వాటర్ బోర్న్ డిసీజెస్ తగ్గించాము, ఓవరాల్ గా డిగ్నిటీ, జెండర్ ఈక్వాలిటీ, ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ ప్రమోట్ చేశాం కదా. వెల్ఫేర్ ప్రోగ్రామ్ ద్వారా క్లైమేట్ కి సంబంధించినటువంటి సస్టైనబిలిటీ పెంచాం కదా. ఇంకోటి నరేగా అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే వేజ్ సెక్యూరిటీ ఇచ్చాము అండ్ దాంతోపాటు వాటర్ షెడ్ వర్క్స్ కానీ ఎఫారెస్టేషన్ యాక్టివిటీస్ కానీ ఈ నరేగా కింద చేస్తూ ఉంటారు. సో ఓవరాల్ గా దీనివల్ల క్లైమేట్ షాక్స్ కి రెసిలియన్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటుగా రూరల్ లైవ్లీహుడ్స్ కూడా మనం ఎంప్లాయ్మెంట్ ప్రమోట్ చేసి లైవ్లీహుడ్స్ ప్రమోట్ చేసాము. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పిఎం ఉజ్వల యోజన. ఇది క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ ఉంటుంది కదా, ఈ క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ యూజ్ చేయడం వల్ల హౌస్ హోల్డ్ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం జరిగింది. సో రెస్పిరేటరీ డిసీజెస్ తగ్గాయి, దాంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కూడా జరిగాయి అనమాట. సో ఇవన్నీ క్లైమేట్ కోసం డిజైన్ చేసినటువంటి పాలసీస్ కాదు, కానీ చేసినటువంటి వెల్ఫేర్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా హెల్త్ బెనిఫిట్స్ అండ్ దాంతో పాటు ఇండైరెక్ట్ గా క్లైమేట్ కో బెనిఫిట్స్ ఇచ్చాయి అనమాట. ఇలాంటి ఇంటర్ సెక్టోరల్ యాక్షన్స్ అనేవి ఇంకా ముందుకు తీసుకురావాలని ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. చూసుకున్నట్టయితే నెక్స్ట్ బేలం ప్లాన్ అనేది తీసుకురాబోతున్నాం కదా, ఈ బేలం ప్లాన్ కి ఇండియా చేసినటువంటి ఇలాంటి వెల్ఫేర్ అప్రోచెస్ ఏమున్నాయో ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లగలము అంటే లెసన్స్ ఏంటి బేలం ప్లాన్ కోసం అని చెప్పేసి ఇండియా ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ పొలిటికల్ లీడర్షిప్ మ్యాటర్స్ అనమాట.
ఇక్కడ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కానివ్వండి, స్వచ్ఛ భారత్ మిషన్ కానివ్వండి, అసలు ట్రాక్షన్ ఎందుకు వచ్చింది మీరు చూసుకున్నట్టయితే ప్రైమ్ మినిస్టర్ ఒక ఇన్వాల్వ్మెంట్, ఆయన ఒక డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్. సో అలా పొలిటికల్ లీడర్స్ హై పొజిషన్ లో ఉన్నటువంటి పొలిటికల్ పవర్ తో వాళ్ళు కనుక ముందుకు వచ్చినప్పుడు ఇలాంటివి ఇంకా ముందుకు వెళ్తాయి అనమాట. అంటే పొలిటికల్ లీడర్షిప్ మ్యాటర్స్ అనేది ఫస్ట్ లెసన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ కల్చరల్ యాంకరింగ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్వచ్ఛ భారత్ ఏదైతే ఉందో అది గాంధీయన్ ఐడియాల్స్ తో తీసుకురావడం జరిగింది. అండ్ దాంతో పిఎం పోషన్ స్పెసిఫిక్ గా స్కూల్ కమిటీస్ ని మొబిలైజ్ చేయడం జరిగింది. సో అట్లానే ఈ కల్చరల్ నెరేటివ్స్ తో లింక్ చేసుకుంటూ వచ్చి రావడం వల్ల దాని సస్టైనబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే కల్చర్ తో యాంకరింగ్ ఉండాలి. సో దానివల్ల హెల్త్, డిగ్నిటీ అండ్ ప్రాస్పెరిటీ ఇవన్నీ పెరుగుతాయి అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బిల్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఆశా వర్కర్స్ కానివ్వండి, ఎస్హెచ్ఎస్ కానివ్వండి, మున్సిపల్ బాడీస్ కానివ్వండి, పంచాయత్స్ కానివ్వండి, వీళ్ళంతా క్లైమేట్ హెల్త్ ఎడ్యుకేట్స్ లాగా కూడా పనిచేయొచ్చు. సో ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటి మీద మనం బిల్డప్ చేసినట్టయితే సో క్లైమేట్ యాక్షన్ తో పాటు సోషల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ అన్నింటినీ ఎంబెడ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. లెసన్స్ ఇండియా ఎక్స్పీరియన్స్ నుంచి మనం బేలం యాక్షన్ ప్లాన్ కి ఇవ్వగలిగేది. ఒకసారి ఛాలెంజెస్ చూద్దాం మనం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ సైలోస్. ఇప్పుడు కోఆర్డినేషన్ డిఫరెంట్ మినిస్ట్రీస్ కింద లేకపోవడం. సో దానివల్ల ఏంటి అవుతుందంటే ఓవరాల్ గా ప్రోగ్రామ్ అవుట్కమ్స్ తగ్గిపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ టాయిలెట్ కవరేజ్ ఇంప్రూవ్ చేసింది, కానీ మనం చూసుకున్నట్టయితే హెల్త్ మినిస్ట్రీతో సినర్జీ అనేది సరిగ్గా లేదనమాట. కానీ సో దానివల్ల ఏమవుతుంది, డయేరియల్ డిసీజెస్ ఏమైనా తగ్గాయా అంటే లేదు. సో ఇక్కడ శానిటేషన్ పెరిగింది కానీ సినర్జీ లేకపోవడం వల్ల డైరియల్ డిసీజెస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదు కదా. సో సినర్జీ అనేది ఉండాలి, కోఆర్డినేషన్ అనేది ఉండాలి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి మధ్యలో, మినిస్ట్రీస్ కి మధ్యలో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎకనామిక్ బ్యారియర్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒకవేళ సస్టైన్ యూజ్ చేయాలి అంటే మనకి మెయింటెనెన్స్ కాస్ట్లు అవి ఇవి అవుతూ ఉంటాయి. సో రియకరింగ్ కాస్ట్లు ఎక్కువగా ఉండడం దానికి గవర్నమెంట్ ఫైనాన్స్ చేయలేకపోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద దాదాపు 9 కోట్ల ఎల్పీజీ కలెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ మనం చూసుకుంటే NHFS 5 సర్వే ప్రకారం ఓన్లీ 45% ఆఫ్ ద రూరల్ హౌస్ హోల్డ్స్ ఎల్పీజీ వాడుతున్నారు అనమాట. ఎందుకని రీఫిల్ మళ్ళీ కాస్ట్ పెట్టుకోవాల్సిందే కదా. సో బేసిక్ గా రియకరింగ్ కాస్ట్ వల్ల చాలా మంది ఫస్ట్ టైం తీసుకుంటున్నారు కానీ రెండోసారి రావట్లేదు. ఇది ఎకనామిక్ బ్యారియర్. నెక్స్ట్ సోషల్ బ్యారియర్. కల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ జెండర్ నార్మ్స్ మేజర్ థింగ్ అనమాట. ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ కింద మనకి టాయిలెట్స్ కట్టించడం జరిగింది, యూసేజ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. బట్ ఓపెన్ డిఫెక్షన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఉమెన్స్ ఎల్పీజీ యూజ్ మీద ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద మనం ఎల్పీజీ పంపిస్తున్నాం వాళ్ళకి, కానీ చాలా మంది ఇందులోనే బాగొస్తాయని చెప్పేసి ఆ పేట్రియార్కల్ కంట్రోల్ వల్ల ఈ ఉమెన్ ఎల్పీజీ యూసేజ్ కూడా తగ్గింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెజర్మెంట్ గ్యాప్. ఇక్కడ అవుట్పుట్ మీద ఉన్నటువంటి ఫోకస్ అవుట్కమ్ మీద ఉండట్లేదు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2019లోనే ఇండియా ఓడిఏ ఫ్రీ అంటే ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, యూనిసెఫ్ కానీ వీళ్ళందరూ చేసినటువంటి రిపోర్ట్స్ అండ్ సర్వేస్ ప్రకారం చూసుకుంటే 15% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ఇంకా స్టిల్ ఓపెన్ గానే డిఫెకేట్ చేస్తున్నారంట. సో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద కనెక్షన్స్ కానివ్వండి, సో ఏదైనా సస్టైనబిలిటీ అనేది లేదు అంటే ఛాలెంజ్. సో ఒక్కసారి ఈ క్లైమేట్ హెల్త్ గవర్నెన్స్ కి ఫ్రేమ్ వర్క్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ చెప్పాం కీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇండియా అక్కడ తీసుకెళ్లేది ఏంటి ఆ బేలం ప్లాన్ కి అంటే ఫస్ట్ థింగ్ ప్రయారిటైజేషన్ బై ద లీడర్స్ అనేది ఉండాలన్నమాట. అంటే పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది ఫ్రేమ్ చేసేటప్పుడు అండ్ దాన్ని ముందుకు తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ యొక్క ఎక్స్పర్టీస్ కానివ్వండి, వాళ్ళ యొక్క చరిష్మా కానీ దాని ద్వారా ముందుకు తీసుకెళ్లాలి. నెక్స్ట్ ప్రొసీజరల్ ఇంటిగ్రేషన్ అక్రాస్ ద సెక్టర్స్. ఇక్కడ మనం కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇప్పుడు హెల్త్ దాంతో పాటు క్లీనినెస్, శానిటేషన్ అన్ని కోఆర్డినేషన్ గా ఇంటిగ్రేషన్ గా ముందుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే మనకి ఢిల్లీలో పొల్యూషన్ వల్ల ఆస్తమా రావడం జరిగింది. సో ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ, హెల్త్ మినిస్ట్రీ ఇద్దరి యొక్క కోఆర్డినేషన్ వల్లే ఇలాంటివి తగ్గించగలుగుతాం అనమాట. నెక్స్ట్ పార్టిసిపేటరీ ఇంప్లిమెంటేషన్. సో హెల్త్ లింక్డ్ నెరేటివ్స్ లో కమ్యూనిటీస్ ని పార్టిసిపేట్ చేయనివ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆశాస్ కానివ్వండి వీళ్ళందరినీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డేటా అండ్ అవుట్కమ్ బేస్డ్ మానిటరింగ్. సో మానిటరింగ్ చేసేటప్పుడు అవుట్పుట్ మీదే కాదు, జస్ట్ అవుట్కమ్ దాని నుంచి వస్తున్నటువంటి అవుట్కమ్స్ మీద కూడా మానిటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నేషనల్ క్లైమేట్ యాక్షన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది హాస్పిటలైజేషన్ ట్రెండ్స్ వాటికి లింక్ చేసి ఉంటుంది. సో అవుట్కమ్ మీద కూడా ఫోకస్ చేయాలి, అవుట్పుట్ మీదే కాకుండా. సో ఇంకొకసారి మనం దీని యొక్క కంక్లూజన్ చూసుకున్నట్టయితే ఇండియా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ డెవలప్మెంటల్ పాలసీసే కాకుండా ఇంటర్ సెక్టోరల్ కో బెనిఫిట్స్ కూడా చూపిస్తున్నాయి హెల్త్ మీద కానీ, క్లైమేట్ మీద కానీ. సో ఈ బేలం ప్లాన్ లో ఇండియా యొక్క ఎక్స్పర్టీస్ చాలా హెల్ప్ చేయబోతుంది. సో దానివల్ల గ్లోబల్ పాలసీస్ ని, నెరేటివ్ ని చేంజ్ చేయగలిగేటటువంటి స్థితికి ఇండియా వెళ్ళగలుగుతుంది అనమాట. సో ఇది ఇవాళ. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఉందన్నమాట, అది షిఫ్టింగ్ స్టాండ్స్. ఇండియాస్ వెస్ట్ ఏషియా పాలసీ మస్ట్ మెయింటైన్ స్ట్రాటజిక్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అసలు ఓవరాల్ ఈ ఆర్టికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నట్టయితే సో రీసెంట్ గా ఏం జరిగిందంటే సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది అనమాట. సో బేసికలీ ఏంటంటే ఎనీ అగ్రెషన్ అగెనెస్ట్ వన్ షల్ బి కన్సిడర్డ్ యాజ్ అగెనెస్ట్ బోత్ అన్నట్టు. అంటే సౌదీ అరేబియా మీద ఎవరు వచ్చినా సరే, పాకిస్తాన్ మీద ఎవరు అగ్రెషన్ కి వచ్చినా సరే ఇద్దరి మీద వచ్చినట్టుగా కన్సిడర్ చేస్తారనమాట. ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి
ఏషియా గురించి మాట్లాడదాము. ఇండియా యొక్క వెస్ట్ ఏషియా ఎందుకు ఇంపార్టెంట్ అంటే డిస్కస్ చేసుకుందాం అనమాట. ఒక్కసారి వెస్ట్ ఏషియా యొక్క ఇంపార్టెన్స్ మనం చూసుకున్నట్టయితే ఇండియాకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఎనర్జీ సెక్యూరిటీ. అబౌట్ 60% ఆఫ్ ఇండియాస్ క్రూడ్ ఆయిల్, 40% ఆఫ్ ద ఎల్ఎన్జీ ఇంపోర్ట్స్ మనం చూసుకున్నట్టయితే వెస్ట్ ఏషియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదే సౌదీ, ఇరాన్, యుఏఈ, ఖటార్. డయాస్పోరా చూసుకుంటే నియర్లీ 9 మిలియన్ ఇండియన్స్ గల్ఫ్ లో పనిచేస్తూ ఉంటారు అనమాట. దాదాపు $50 బిలియన్ యాన్యువల్ రెమిటెన్సెస్ వస్తాయి మనకి గల్ఫ్ నుంచి. నెక్స్ట్ ట్రేడ్ అండ్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే ఈ బైలేటరల్ ట్రేడ్ ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ తో చూసుకున్నట్టయితే దాదాపు 200 బిలియన్ కి ఎక్సీడ్ అయింది 2023-2024 లో. అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్ కింద చూసుకున్నట్టయితే మనకి టెర్రరిజం కానీ, ప్రైవసీ కానివ్వండి, అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద రీజియన్ డైరెక్ట్ గా ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీని ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ జియో పొలిటికల్ గా కూడా ఏషియా, ఆఫ్రికా అండ్ యూరప్ కి క్రాస్ రోడ్స్ ఈ రీజియన్ ఉండడం వల్ల ఇంపార్టెంట్ సీ లైన్స్ అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కానివ్వండి, బాబిల్ మండప్ కానివ్వండి, సో ఇంపార్టెంట్ జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది మనకి వెస్ట్ ఏషియాతో. సో చూద్దాము వెస్ట్ ఏషియాతో మనం ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోవడానికి. ఫస్ట్ ఫార్మోస్ట్ ఛాలెంజ్ వచ్చేప్పటికి ఇరాన్ అండ్ సౌదీ యొక్క రైవల్రీ. ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్ సైన్ చేయడం జరిగింది, అండ్ అది కూడా సౌదీ అరేబియాతో. అండ్ అట్లానే ఇరాన్ లో ఉన్నటువంటి చాబహార్ పోర్ట్ లో కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇరాన్ అండ్ సౌదీ రైవల్రీ ఇండియా మీద ఉండేటటువంటి ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ వెస్ట్ ఏషియాలో. ఇండియా గాజాలో జరిగినటువంటి సివిలియన్ డెత్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కండెమ్ చేసింది, కానీ స్ట్రాంగ్ డిఫెన్స్ అండ్ కోఆపరేషన్ సపోర్ట్ అనేది మనం ఇజ్రాయెల్ నుంచి తీసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇరాన్ అండ్ పాలస్తీనియన్ కాన్ఫ్లిక్ట్ ఒక ఇష్యూ. రెండోది యుఎస్ అండ్ ఇరాన్ యొక్క టెన్షన్స్. ఇండియా ఇరానియన్ ఆయిల్, యుఎస్ శాంక్షన్స్ తర్వాత ఇరానియన్ ఆయిల్ ని బై చేయడం ఆపేసింది. అండ్ ఇంకొకటి చైనా యొక్క ఎక్స్పాండింగ్ ఫుట్ ప్రింట్ మనం చూసుకున్నట్టయితే చైనా సౌదీ ఇరాన్ రీఅప్రోచ్మెంట్ ని మీడియేట్ చేసింది 2023లో. అండ్ దాంతో పాటు ఇరాన్ లో ఉన్నటువంటి బందర్ ఎజెస్క్ పోర్ట్ ని కూడా డెవలప్ చేస్తుంది చైనా. అండ్ నెక్స్ట్ వచ్చి మ్యారిటైమ్ సెక్యూరిటీ, హౌతీ అటాక్స్ కానివ్వండి రెడ్ షీలో ఉన్నటువంటి షిప్స్ మీద. అండ్ ఇండియా ఒక ట్రేడ్ రూట్ ని థ్రెటన్ చేస్తున్నాయి అనమాట. ఇండియన్ నేవీ చాలా యొక్క వార్ షిప్స్ అండ్ ఎస్కాట్ మిషన్స్ ని అక్కడ డిప్లాయ్ చేయడం కూడా జరిగింది. సో ఒక్కసారి స్ట్రాటజిక్ గా బ్యాలెన్స్ చేస్తుంది అని చూద్దాము. యుఎస్ఏ అండ్ యుఏఈ అండ్ సౌదీ అరేబియాతో చూసుకున్నట్టే స్ట్రాటజిక్ ఎనర్జీ అండ్ డిఫెన్స్ టైస్ ఉన్నాయి మనకి. అండ్ మనకి యుఏఈ యొక్క ఏడీఎన్ఓసి వాళ్ళు ఇండియా యొక్క మ్యాంగళూరు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇరాన్ తో చూసుకున్నట్టయితే చాబహార్ పోర్ట్ ని ఆపరేషనలైజ్ చేయడము. అండ్ నెక్స్ట్ ఇజ్రాయెల్ తో చూసుకున్నట్టయితే I2UT గ్రూపింగ్, ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ, యుఎస్ గ్రూపింగ్ అనమాట. ఫుడ్ పార్క్స్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. పాలస్తీన్ తో చూసుకున్నట్టయితే ఇండియా హ్యుమానిటేరియన్ ఎయిడ్ అనేది సపోర్ట్ చేస్తూనే ఉంది పాలస్తీనియన్ కి. అండ్ నెక్స్ట్ డయాస్పోరా ప్రొటెక్షన్ కోసం చూసుకున్నట్టయితే ఆపరేషన్ రాహత్ కండక్ట్ చేసింది యెమెన్ లో. అండ్ సూడాన్ లో ఆపరేషన్ కావేరీ కండక్ట్ చేసింది. అండ్ గాజా నుంచి చాలా మంది ఇండియన్స్ ని ఎవాక్యువేట్ కూడా చేసింది అనమాట. ఇవన్నీ ఇండియా యొక్క స్ట్రాటజిక్. మనం వే ఫార్వర్డ్ చూసుకున్నట్టయితే ఈ రీజనల్ రైవలరీస్ ఉంటాయి కదా, వాటిలో ఎప్పుడు బ్యాలెన్స్ అండ్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలి. అండ్ కాంప్రహెన్సివ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ జీసీసీతో చేసుకోవడం వల్ల ఎకనామిక్ ఎంగేజ్మెంట్ అనేది ఇంకా డీపెన్ అవుతుంది. అండ్ దాంతో పాటు అరేబియన్ సీ అండ్ రెడ్ సీ ఏరియాస్ ఉన్నాయి కదా, అక్కడ స్ట్రాటజిక్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ప్రెసెన్స్ అనేది పెంచాలి. అండ్ దాంతో పాటు రెన్యూబుల్ ఎనర్జీ కోఆపరేషన్ అనేది పెంచాలి ఈ గల్ఫ్ స్టేట్స్ తో. అండ్ సో దానివల్ల హైడ్రోకార్బన్ డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. అండ్ డయాస్పోరాని ఎకనామిక్, కల్చరల్ అండ్ డిప్లొమాటిక్ ట్రైస్ కి బ్రిడ్జ్ లాగా యూజ్ చేయాలి. అండ్ చైనా ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటిని మనం చాబహార్ INSTC కనెక్టివిటీ ద్వారా నుంచి మనం కౌంటర్ చేయగలగాలి అనమాట. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకి వెస్ట్ ఏషియన్ రీజన్ ఏదైతే ఉందో వాట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రీజన్. సో రైవల్ పవర్స్ కి మధ్యలో బ్యాలెన్సింగ్ చేస్తూ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. ఇండియా లాంగ్ టర్మ్ నేషనల్ ఇంట్రెస్ట్ ఈ రీజన్ లో సెక్యూర్ చేయాలంటే ఒక పార్టిషన్ యాక్టర్ లాగానే కాకుండా బ్రిడ్జ్ బిల్డింగ్ కోసం అని చెప్పేసి పనిచేయాల్సి ఉంటుంది. సో ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. మీకు ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్.